రాననుకున్నారా రాలేననుకున్నారా అదే రక్తం అదే పౌరుషం బాక్సులు బద్దలైపోవాల్సిందే బాస్ బర్త్డే రోజు జై చిరంజీవి అయ్యా చిరంజీవి అంటే అమ్మ నాన్న చిరంజీవి అమ్మ నాన్న చిరంజీవి రాననుకున్నారా రాలేననుకున్నారా అదే రక్తం అదే పౌరుషం మొత్తం పోతారు జై చిరంజీవి ఇండస్ట్రీకి ఎంతమంది స్టార్స్ వస్తుంటారు పోతుంటారు చిరంజీవి అనేవాడు అంతే ఎవరెస్ట్ ఈరోజు చూసా ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట ఏది ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు అన్న చిరంజీవి సినిమాకి ఎలాగో హై పిచ్ లో ఉంటుంది సో అది ఎలా ఉన్నా సరే మేము ఇంతే ఎంజాయ్ చేస్తాం ఆయన అంటే చాలా ఇష్టం కాబట్టి అద్దిరిపోయింది ఎవరిది సాయంత్రం దేవి థియేటర్ దగ్గర అద్దిరిపోయింది సూపర్ హిట్ రాననుకున్నారా రాలేననుకున్నారా అదే రక్తం అదే పౌరుషం కాశీకి పోయాడు కాషాయం కప్పుకున్నాడు అనుకున్నారేమో జై మెగాస్టార్ 22 years కదా రిలీజ్ అయ్యి మళ్ళీ 22 years కూడా ఇంతే బ్లాక్ బస్టర్ గా ఉంటుంది మళ్ళీ 22 years తర్వాత కూడా ఇదే రేంజ్ ఇదే క్రేజ్ తో మేము మళ్ళీ వచ్చి చూస్తాము 100% బాస్ బర్త్డే ఇవాళ బాక్సులు బద్దలైపోవాల్సిందే బాస్ బర్త్డే రోజు జై చిరంజీవి ఇంకేముంది ఇంద్రసేనారెడ్డిలో నచ్చిన సీన్ డైలాగ్ కాదు ప్రతి మూవీ ప్రతి సీన్ సూపర్ అసలు చెప్తున్నా కదా మెగాస్టార్ మూవీకి ఎలా ఉంటుందని అడగొద్దు ఎప్పుడు వెళ్తారు ఎలా బాక్సులు బద్దలవుతారో అడగాలి ఏ సెలబ్రేషన్స్ అసలు అది ఇరగతీసేస్తున్నారు కదా ఇంకేం కావాలి ఇరగతీసేస్తున్నారు ఇప్పుడు ఆఫీస్ టైం అవుతుంది చాలా రోజులు అయింది చాలా లైక్ ఇయర్స్ అయింది చూసి ఇట్ ఫీల్ సో గుడ్ చాలా బాగుంది లైక్ లిటరల్లీ యూ కెన్ సీ నేను ఇప్పుడే ఏడ్చుకుంటూ బయటకు వచ్చాను చిరంజీవి అయ్యా చిరంజీవి అంటే అమ్మ నాన్న చిరంజీవి లైక్ చిన్నప్పటి నుంచి అది ఒక ఉంటుంది కదా చిన్నప్పుడు ఏమవుతావు అంటే చిరంజీవి అవుతా అని చెప్పేవాళ్ళు మామూలుగా అదొక స్టాండర్డ్ అనమాట ఐ మీన్ బ్లడ్ బ్యాంక్ ఎవ్రీథింగ్ ఐ డోంట్ నో అంత పర్సనల్ గా తెలియదు కానీ ఎందుకో చిరంజీవి మా ఇంట్లో మనిషి అన్న ఇప్పుడు పెద్ద ఆయన కాబట్టి అదే రెస్పెక్ట్ ఉంటుంది బట్ ఎస్ అమ్మ నాన్న చిరంజీవి నాకు జీరో ఎక్స్పెక్టేషన్స్ భయ్యా ఎందుకంటే జీరో ఎక్స్పెక్టేషన్ వెళ్తేనే చూసి ఈ సినిమా ఆల్రెడీ నేను ఒక 100 సార్లు చూసుంటా ఆల్మోస్ట్ లైక్ సీన్స్ మెయిన్ సీన్స్ బట్ స్టిల్ ఐ స్టిల్ గెట్ ద గూస్ బంప్స్ ఇప్పుడు ఏడుస్తూనే బయటకు వచ్చాను నేను లైక్ ఇప్పుడు కూడా ఏడుస్తాను అన్నయ్య హ్యాపీ బర్త్డే మీరు చాలా బాగుండాలి మంచి సినిమాలు చేయాలి లవ్ యూ అన్నయ్య సారీ ఐ కాంట్ స్పీక్ సూపర్ ఎక్స్పీరియన్స్ 22 ఏళ్ళు అయింది కానీ ఈ రోజు కూడా అదే ఎక్సైట్మెంట్ అదే పవర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ మెగాస్టార్ ఇస్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అది కూడా బ్లాక్ బస్టర్ జనవరి 10 మళ్ళీ కలుద్దాం సంధ్య 70mm గుడ్ బై సినిమా మళ్ళీ రిలీజ్ అయింది నాకు తెలిసి ఆ కద్దరు బట్టలు చిరంజీవి తప్ప ఎవరికి సెట్ కావు సినిమా చూసినాక ఒకటే డైలాగు రాననుకున్నారా రాలేననుకున్నారా అదే రక్తం అదే పౌరుషం నిజంగా చెప్తున్నా స్క్రీన్ చింపేస్తుండే కానీ బౌన్సర్లు ఉన్నారు నెక్స్ట్ లెవెల్ ఉంది ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇక చూద్దాం అది ఇప్పుడు దాని గురించి ఎందుకు అన్న గురించి మాట్లాడదాం కదా బర్త్డే తెలుస్తుంది కదా లైవ్ లా అన్న బర్త్డే మొత్తం హల్చల్ అవుతుంది అసలు క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్ అయితే మస్తు అనిపించింది నిజంగా చెప్తున్నా కదా ప్రతి ఒక్క సీను బేసిక్ ఏంటంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఎమోషన్ అయిపోయినా సీన్లలో ఆ వర్షం పడినప్పుడు మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత ఏది బ్లడ్ ఇప్పుడు పోయి ఇస్టేజ్ వస్తా పోయి నిజంగా ఎమోషన్ అయిపోయినా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది బ్రదర్ చూడండి మీరు కూడా అంటే అట్టోటికి పడాల్సిన సినిమా ఇది ఇన్ని రోజులు వెయిట్ చేస్తాం మా అమ్మ మా నాన్న చెప్పే వాళ్ళు వినేవాళ్ళం ఈ రోజు స్క్రీన్ మీద బొమ్మ పడితే తల్లేసిన ఎంటుకలు
జై చిరంజీవి, జై పవర్ స్టార్. ఓకే, విశ్వాంబర ఎలా ఉండబోతుంది? మొత్తం పోతారు, మొత్తం పోతారు. జై చిరంజీవి. మాస్ టీజరింగ్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? క్రేజీ. ఎలా అనిపించింది మీకు? 100 డేస్ పక్కా, 200 డేస్ పక్కా. మళ్ళీ రిలీజ్ చేసిన 100 డేస్ పక్కా. హ్యాపీ బర్త్డే మెగాస్టార్. అనిపించిందన్న. అసలు ఫ్యాక్షన్ సినిమాలో చిరంజీవిని చూస్తామని అప్పుడు చాలా మంది అనుకుని ఉండరు. బట్ మా చిన్నప్పుడు మేము చూసాము, ఒక సెకండ్ థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు చూసాము. అప్పుడు ఎక్స్పీరియన్స్ మాకు తెలియని వయసులో అట్లుంది, కానీ తర్వాత టీవీలో చూడటం, ఇప్పుడు థియేటర్లో చూస్తున్నాం కదా, అసలు ఎరగదీసింది ఎక్స్పీరియన్స్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ టు ఎండ్ అదిరిపోయింది. కేసీపీడి చిరంజీవి స్టెల్లర్ పర్ఫార్మెన్స్. నంది అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డు అప్పుడు చిరంజీవికి వచ్చింది. హైయెస్ట్ కలెక్టెడ్ తెలుగు సినిమా ఇండియాలోనే ద బిగ్గెస్ట్ హిట్ అప్పుడు 2002లో. అంతగా ఈరోజు అలా ఉంది సెలబ్రేషన్ కూడా. జనం అన్ని హౌస్ఫుల్, 4 షోలు హౌస్ఫుల్. రిలీజ్ డే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో సేమ్ డేస్ అలానే ఉన్నాయి. థియేటర్లో మణిశర్మ గారి బీజిఎంకి సీట్లు దద్దరిల్లాయి. నిన్న కాక మొన్న వచ్చి ప్రతి ఒక్కరు ఈరోజు బాస్ అంటున్నారు. ఎవడైనా సరే బాస్ తర్వాతే. ఈస్ట్ ఆర్ వెస్ట్, చిరంజీవి బెస్ట్. ఓకే, విశ్వాంబర రాబోతుంది కదా, ఎలా ఉండబోతుంది? అది ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది? బాస్కి ఫస్ట్ టైం మేము కాదు అలాంటి ప్రాజెక్ట్ చేయడం. అంజీ చూసాం, ఆ టైప్లోనే సినిమా మాత్రం సూపర్ హిట్ అవుతుంది. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఆల్రెడీ డైరెక్టర్ ఆల్రెడీ ఫస్ట్ హిట్ రెండుసారి హిట్ కొట్టాడు. అదే రేంజ్లో ఉంటుంది సినిమా. ఫస్ట్లీ హ్యాపీ బర్త్డే బాస్, హ్యాపీ బర్త్డే. మీరు ఇలాంటి బర్త్డేలు ఎన్నెన్నో అలా చేసుకోవాలి. ఓకే అన్న, ఎలా అనిపించింది రీ రిలీజ్? ఎలా అంటే ఇందిరాకి మా ఫ్యామిలీతో చిన్నప్పుడు వెళ్ళాను, అది ఇప్పటికీ నా మైండ్లో అలాగే ఉంది. అంటే హీరో అంటే చిరంజీవి, చిరంజీవి అంటే హీరో అంతే. అప్పట్లో ఇంకా లేదు, వేరే హీరో లేడు అంతే, ఇప్పటికీ అంతే. చిరంజీవి ఇండస్ట్రీకి ఎంతమంది స్టార్స్ వస్తుంటారు పోతుంటారు, చిరంజీవి అనేవాడు అంతే ఎవరెస్ట్. సినిమా అయితే మనకు తెలిసి ఎట్లయినా బాగుంటుందని. చిరంజీవి అనేది గాడ్ ఆఫ్ టీఎఫ్ఐ అంతే. మనం అవసరం లేదు మనము ఏదో చిరంజీవి సినిమాకి వచ్చింది కాదు, ఒక దేవుడి సినిమాకి వచ్చిందని పోవాలి. చిరంజీవి గాడ్ ఆఫ్ టీఎఫ్ఐ అన్న. బాగా నచ్చింది బాగా నచ్చింది. వీరశంకర్ రెడ్డి మొక్కే అని పీకేస్తే పీక కోస్తా. విశ్వాంబర రాబోతుంది, అవసరం లేదన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ చాలా చాలా హై ఉంటాయి. అవసరం లేదు. చిరంజీవి అంటేనే హిట్, దాంట్లో ఎమోషనల్ హిట్, ఖచ్చితంగా హిట్. దాంట్లో ఫెయిల్ అనేది లేదు, ఫ్లాప్ అనేది లేదు. చిరంజీవి అంటేనే హిట్. చిరంజీవి నమ్ముకొని చాలామంది మనలాంటి వాళ్ళు ఇంకా చిన్న ఆర్టిస్టులు చాలామంది టాలీవుడ్కి ఎంట్రీ అయ్యారు. ముందన సినిమా మాత్రం ఇచ్చి పడేసిందనా. ఏం చెప్తున్నా, ఇందిరా సినిమా అసలు మనం ఊహించుకోమన్నా. అప్పట్లో సినిమా మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేసిండే, ప్రీ రిలీజ్ సినిమా చేసినట్టే ఎంత పెద్ద సినిమా చేతిలో నిలిచిపోయింది మెగాస్టార్ సినిమా. అసలు ఊహించుకోలేము. ముందుగా హ్యాపీ బర్త్డే అన్నయ్య మెగాస్టార్ గారు. ఇట్లాంటి బర్త్డే ఎన్నో చేసుకోవాలి మీరు మనసుపూర్తి కోరుకుంటున్నా. అన్న ఏం డైలాగ్లనా అన్నా, ఒక్క డైలాగ్ ఉంటానా, బొక్కే కానీ పీకు వేస్తే పీక కోస్తా. ఏం డైలాగ్లనా. అక్కడ కూర్చున్నది ఆ ఇంద్రుడు అయితే ఇక్కడ కూర్చున్న ఈ ఇంద్రధనస్సుడు. ఒక్కొక్క డైలాగ్ చెప్పాలన్నా కూడా ఒక మెగాస్టార్గా హ్యాట్సాప్ చెప్పాలన్నా ఇచ్చి పడేసిన. అంటే అప్పట్లో మేము ఆ సినిమా చూసినా చిన్నగా ఉండే. అప్పుడు సినిమా వచ్చిందంటే ఒక 25 రూపీస్ 30 రూపీస్ పెట్టి క్యాసెట్ కొనుక్కున్నాం మేము. అంటే అప్పుడు ఆ సినిమా సాంగ్స్కి అంటే మణి శర్మ సాంగ్స్ కానీ ఒక ఇందిరా సాంగ్స్ అంటే ఒక ఆడియో ఫంక్షన్ అంటే ఒక టీవీలలో చూడడం, ఒక ఎంజాయ్మెంట్ చేయడం అనేది ఆ ఫీలింగ్స్ మళ్ళీ రావన్నా. నిజంగా చెప్పాలంటే ఒక 30 రూపీస్ పెట్టి క్యాసెట్ కొనుక్కొని ఒక ఇందిరా సినిమా సాంగ్స్ మేము ఇన్ని ఎంజాయ్ చేసినామంటే ఒక క్యాసెట్లో ఎంత ఎంజాయ్మెంట్ అంటే ఇప్పటికి నేను ఇందిరా సినిమా క్యాసెట్లు టాగూర్వి ఇప్పటికి నేను ఇంటర్ క్యాసెట్లు పెట్టుకొని అంటే ఆ ఎంజాయ్మెంట్ మళ్ళీ రాదన్న. నిజంగా చెప్పాలంటే హ్యాట్సాప్ చెప్పాలి. మణి శర్మ గారు దీనికి ఒక మ్యూజిక్ కంపోజ్ చేయడం, మణి శర్మ గారు మ్యూజిక్ డైరెక్టర్ కానీ, మళ్ళీ ఒక మణి శర్మ ఒకటి తీసుకొని లారెన్స్ గారి కొరియోగ్రాఫర్, దీనికి డ్యాన్స్ మాస్టరు, ప్రతి ఒక్క యాక్టర్స్ ఒక సోనాలి బిందు క్యారెక్టర్ ఇలా మాత్రం ఇచ్చి పడేసింది. ఆర్తి అగర్వాల్ క్యారెక్టర్ కానీ అంటే ప్రతి ఒక్కరు క్యారెక్టర్ తీసుకున్న కూడా చాలా సూపర్ ఉంది. అంటే ఇందిరా సినిమా ఒక చరిత్రలో నిలిచిపోతానా. ఒక ఠాగూరు, ఒక ఇందిరా, ఒక మాస్టర్, ఒక చూడాలని ఉంది. అంటే ప్రతి సినిమాలో ఎంత నిలిచిపోతాయో ఒక ఇందిరా సినిమా అంటే ఒక మణి శర్మ అంటే చిరంజీవి గారికి ఒక హిట్లర్ మాస్టర్, బావగారు బాగున్నారు, చూడాలని, స్నేహం కోసం, ఇద్దరు మిత్రులు, రన్నయ్య, ప్రతి ఒక్క సినిమా మణి శర్మ గారు. ఇందిరా వరకు కూడా మణి శర్మ మ్యూజిక్ వేయడము ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మణి శర్మ గారు మ్యూజిక్ ఏ సాంగ్ కొట్టినా కూడా చిరంజీవికి ప్రతి ఒక్క సాంగ్, ప్రతి ఒక్క డ్యాన్సు అంటే ఈ సినిమాకి మణి శర్మ కొడితేనే బాగుంటుంది అన్న ఒక మ్యూజిక్ అని. జై చిరంజీవ, జై మెగాస్టార్, హ్యాపీ బర్త్డే అన్నయ్య. చాలా బాగుంది. థియేటర్ రియాక్షన్ ఇస్ రియలీ గుడ్. ఎంజాయ్ చేసాం. హౌస్ఫుల్ అయింది ఈవెన్చువల్గా. చాలా ఎంజాయ్ చేశాం. ఇంద్ర మెగాస్టార్స్ చాలా బాగా యాక్ట్ చేశాడు. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా జూబ్లీలో అయితే కలెక్షన్స్లోనూ అండర్స్లో అన్నింటిలో కూడా రికార్డ్ సృష్టించాడు.
అలాగే మా విశాఖపట్నంలో కూడా మొట్టమొదటిసారి మంచి రికార్డ్స్ వచ్చింది. జూబ్లీ కూడా ఆడింది, ఉత్తరాంధ్రలో మంచి వందలు కూడా ఆడి చిరంజీవిని ఈ టైంలో కూడా యువతగా 70 సంవత్సరాలు వచ్చిన కుర్రోడుగా కనిపిస్తుందంటే ఈ ఫ్యాన్స్ అందరికీ కూడా నేను వెంకటేష్ ఫ్యాన్స్ విశాఖపట్నం ప్రెసిడెంట్. 4Kలో క్వాలిటీగా బాగుంది కాబట్టి చిరంజీవి గారి వైబ్ని అయితే అప్పట్లో చిన్నతనంలో థియేటర్ ఏదైతే వైబ్ని మిస్ అయ్యామో ఆ వైబ్ని అయితే ఇప్పుడు చూశాను. క్రేజీగా ఎంజాయ్ చేశాను. డైలాగులు చెప్పుకుంటూ అరుచుకుంటూ పాటలు పాడుకుంటూ అంతే. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా దీనికైతే 1000 వాల్స్ థియేటర్లో అయితే మాత్రం అరుపులే కేకలే డైలాగ్స్కి అయితే. ఏంటి పాటల గురించి మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువే అన్న ఈ సినిమా గురించి. ఒక్కడే మాట హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు.